శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే గురుగారు. నమస్కారం. శ్రీరామనవమి వస్తుంది. అసలు శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి అంటారు? తప్పకుండా అండి. మనకి శ్రీరాముడు మనకి ఒక యుగము మధ్యలో అయిపోయిన త్రేతాయుగంలో ఉన్న రాముడు ద్వాపర యుగము కలియుగము వచ్చింది. అంటే ఒక యుగము మొత్తం మధ్యలో అయిపోయినా కానీ ఈ రోజుకి మనం రాముడిని కొనియాడుతున్నాము, రాముడి బాటలో నడవాలి అని తాపత్రయపడుతున్నాము. అంటే రాముడు ఎంత ధర్మంగా ఉన్నాడో చూసుకోవాలి కదా. అంటే మనకి శాస్త్రం కూడా చెప్పింది ఏంటంటే రామో విగ్రహాన్ ధర్మ. అసలు ధర్మం అనేది ఒక రూపు దాలిస్తే ఎట్లా ఉంటుంది అంటే శ్రీరాముడిలాగా ఉంటుంది. ఇంక ఎవరిని చెప్పబడలేదు. చూడండి, ఎంతో మంది మహర్షులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈయనకు మాత్రమే చెప్పబడ్డది. ఈయన తాత తండ్రుల పేర్లు కూడా చెప్పబడలేదు. చూడండి మళ్ళీ. అంటే ఈయన ఎంత ధర్మంగా ఉన్నాడో చూడండి. రామో విగ్రహాన్ ధర్మ. ఒక ధర్మం అనేది రూపు దాలిస్తే రాముడిలాగా ఉంటుంది. అందుకే మనం రాముడిని కొలిచేది. ధర్మము అంటే మళ్ళీ మారుతుంటుంది. భార్య దగ్గర ఉండే ధర్మం వేరు, తల్లి దగ్గర ఉండే ధర్మం వేరు, కూతురు దగ్గర ఉండే ధర్మం వేరు. ఈ ముగ్గురు ఆడవారేమది, ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. స్నేహితులు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉండే ధర్మం వేరు, మగవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉండే ధర్మం మారినా వారి వారి పట్ల ఉండే విధానమే ధర్మం. తల్లిని తీసుకుంటే గౌరవించడం, తల్లికి ఏ లోటు లేకుండా చూసుకోవడం ధర్మం. భార్య అంతే. ఇక్కడ భార్యను గౌరవిస్తామా అంటే భార్యను గౌరవించే విధానం వేరు, మళ్ళీ తల్లిని గౌరవించే విధానం వేరు. తల్లికి వంగి నమస్కారం చేయగలం, భార్యకు చెయ్యం. కానీ భార్యకి ఏ లోటు లేకుండా చూసుకోవడం అది రాముడు చూపించాడు. అలానే సీత కూడా భర్త మాట జవదాటకుండా భర్త ఎటు వెళితే అటు వెళ్ళడం, ఇదంతా కూడా చూపించింది. లక్ష్మణుడు మళ్ళీ ఇక్కడ రామ లక్ష్మణులు ఇద్దరు కూడా ఒక తల్లి పిల్లలు కాదు. ఈరోజు కలియుగంలో ఒక తల్లి పిల్లలే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ఒక తల్లి పిల్లలు కాదు. భరతుడు రాముడు ఒక తల్లి పిల్లలు కాదు. అయినా కానీ రాముడు వెళితే రాముడి యొక్క పాదాలు తీసుకొని, అంటే రాముడి యొక్క పాదరక్షలు తీసుకొని సింహాసనం మీద పెట్టి అతడు ఉపసింహాసనం మీద కూర్చొని ఆయన సాక్షిగా రాజ్యాన్ని నడిపాడు. ఇవాళ మనం అంత ధర్మంగా ఉండగలుగుతున్నామా? అంటే ఇక్కడ రాముడిని చెప్పడం కానంటే అంత గొప్పవాడు, అన్ని రకాలుగా ధర్మంగా ఉండగలిగిన వాడు, అతడి బాట ఆదర్శ బాట, ఆ విధంగా నిలవగలగాలి. అందుకే రాముడి కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఈరోజు మనం రామ కళ్యాణం చేస్తే ఏంటంటే, మనం ఇప్పుడు దేవుడి కళ్యాణాలు నిత్య కళ్యాణం వెంకటేశ్వర స్వామికి చేస్తారు. ప్రతి సంవత్సరం శివ కళ్యాణము, రామ కళ్యాణము, ఇలా కళ్యాణాలు. భగవత్ కళ్యాణం చేస్తే మన జీవితం కళ్యాణప్రదం అవుతుంది. కళ్యాణప్రదం అంటే శుభప్రదం అవుతుంది అని అర్థం. భగవత్ కళ్యాణాలలో పాల్గొన్న, భగవత్ కళ్యాణాలు చేయించిన లోకం మొత్తం కూడా కళ్యాణప్రదంగా ఉండాలి. అందుకే మనము మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున అని మంత్రం చెప్తూ ఉంటాం. కానీ భగవత్ కళ్యాణాలలో మాత్రం మాంగళ్యం తంతున నేనా లోక రక్షణ హేతున మారుతుంది. మమ జీవన అని రాదు. అంటే నా యొక్క జీవితం మొత్తం బాగుండాలి అని మనం వివాహాల సమయంలో పురోహితుడు మనతో చెప్పిస్తాడు, ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో. కానీ భగవత్ విషయంలో లోక రక్షణ హేతున లోక మొత్తం రక్షింపబడటం కోసంగా భగవత్ కళ్యాణాలు చేస్తున్నాము. అదే రీతిగా రాముడి కళ్యాణం చేస్తున్నాము. ఇక్కడ లోకం మొత్తం ఏ విధంగా రక్షింపబడి ఉండాలి లోక రక్షణ హేతున అంటే రాముడిలాగా ఈ లోకం మొత్తం ధర్మంగా ఉండి ఆ ధర్మం ద్వారా అందరూ కూడా రక్షింపబడాలి అని రామ కళ్యాణం చేస్తాము. రామ కళ్యాణం అంత విశిష్టత ఉంది. మీరు గమనించండి, భగవత్ కళ్యాణాలు ఉదాహరణకి శివ కళ్యాణం తీసుకుందాము. శివాలయాలు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే కళ్యాణం చేస్తాం. కానీ రామ కళ్యాణం అట్లా కాదు. 2 వీధులు ఉంటే 2 వీధుల్లో రామ కళ్యాణం చేస్తారు. ఊళ్ళో 10 వీధులు ఉన్నాయంటే కనీసంగా 5-6 వీధుల్లో రామ కళ్యాణం జరుగుతుంది. వీధికి కళ్యాణం చేస్తాము. అంటే అందరం కూడా ఆ విధంగా ఉండాలి అని ఎంత పరితపిస్తున్నాం కానీ దాని మార్గంలో నడవట్లేదు. మనము భగవంతుణ్ణి కొలుస్తున్నాము కానీ భగవంతుడు చెప్పిన రీతిలో నడవకపోతున్నాము. ఏంటంటే కలి ప్రభావం మన మీద పడ్డది. రామ కళ్యాణం అంటే భగవత్ ఆరాధన కళ్యాణాలు చేయటం వల్ల, ముఖ్యంగా రాముడిని ఆరాధించడం వల్ల
కలి ప్రభావం తగ్గుతుంది. మీరు రామాయణం మొత్తం గమనించండి. కలియుగంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయో రాముడు మొత్తం కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆ విధమైన ఇబ్బందులతోటే ఉన్నది. భార్యాభర్త ఉదాహరణకి కలియుగంలో భార్యాభర్త మాట అనుకుని దూరంగా వెళ్ళిపోతారు. అక్కడ రాముడు సీత దూరం అయ్యారు. అంటే ఈ విధంగా భార్యాభర్తలు దూరం అవుతారు. ఒక రాక్షసుడు అంటే కలి ప్రభావం ఇక్కడ పడ్డది, రావణాసురుడి ప్రభావం అక్కడ పడ్డది. కలియుగంలో కలి ప్రభావం బట్టి భార్యాభర్తలు దూరం అవుతున్నాడు. అక్కడ రావణాసురుడి ప్రభావం బట్టి భార్యాభర్తలు దూరం అయ్యారు. అయినా కానీ ఎవరి ప్రభావం పడ్డా కానీ వీరి మనసులో దూరమైన ఎవరు ఎక్కడ ఉన్నా వారి మనసులో వీరి మనసులో వారు ఉండాలి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉండాలి అని ఆ ఎడబాటు చూపించింది. కలిసి ఉన్నప్పుడు అంతే. వాళ్ళ సుఖం వచ్చింది, కష్టాలకు వెళ్తున్నారు, అడవిలోకి వెళ్ళాల్సి వచ్చింది, కష్టం వచ్చింది అని భార్య నేను రానులే ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడ అన్ని భోగాలు ఉన్నాయి, నిన్నే కదా పొమ్మన్నది, రామున్నే కదా వెళ్ళమంది 12 సంవత్సరాలు, నన్ను కాదు కదా వనవాసం, నన్ను కాదు కదా అని సీత ఉన్నదా? నా భర్త వెళ్తే నేను వెళ్ళాల్సిందే, నా అన్న కష్టపడితే నేను చూడలేను వచ్చాడు. నా భర్త అక్కడ బావగారికి సేవ చేయటానికి వెళ్ళాడు లక్ష్మణుడు, బావగారికి సేవ చేయటానికి వెళ్ళాడు కాబట్టి నా భర్త నిద్ర నేను తీసుకొని ఆ సేవలో నేను కూడా పాల్గొంటాను అని లక్ష్మణుడి భార్య ఊర్మిళ ఈ యొక్క లక్ష్మణుడి నిద్ర మొత్తం కూడా తనే నిద్రపోయి, అంటే ఇక్కడ చూడండి కనపడకుండా ఉన్నటువంటి ఊర్మిళ ఎవరికి కనపడదు. లక్ష్మణుడి భార్య ఇప్పుడు సీత అనగానే మనకు గుర్తొస్తుంది ఒక రూపం, ఊర్మిళ రూపం గుర్తొస్తుందా? రాదు. అంటే చూడండి మనకు కనపడని క్యారెక్టర్ అనుకున్నా అంత గొప్ప శక్తివంతురాలైన ఆమె కూడా నా భర్త తన అన్నని అనుసరిస్తున్నాడు, తన వదినని అనుసరించి వెళ్తున్నారు, వారి కష్టం లేకుండా చూసుకోవాలని వెళ్తున్నారు కాబట్టి నా భర్తకి ఏ కష్టము లేకుండా వారికి ఏ కష్టం లేకుండా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి నా భర్తకు కూడా ఏ కష్టం కలగకుండా నిద్ర అనే ఒక ఆ మాయ తనని ఆవాహించకుండా ఆ మాయ నన్ను ఆవాహించి వాళ్ళ రక్షణలో ఈయన ఉండాలి అని చెప్పి ఊర్మిళ తీసుకుంది. రామాయణం మొత్తం కూడా చూడండి ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలో చూపించింది రామాయణము. అంత గొప్పది ఈ యొక్క శ్రీరామనవమి గొప్పతనం. దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఒక ఉత్సవంలా చేస్తున్నాం, అలా కాదు. రామాయణ మహాభారతాల గొప్పతనం ఏంటంటే మనము ఎన్నిసార్లు చదివినా అందులో కొత్తదనము, మనకు ఉపయోగపడే కొత్తదనము వెలువడుతుంది. ఆ విధంగా రామాయణాన్ని చదివి శ్రీరామనవమి ఉత్సవాల్లో భక్తిగా కనుక పాల్గొన్నట్లయితే తప్పకుండా భగవంతు ఆశీర్వచనం, ధర్మ ఆశీర్వచనం మనకు ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మంచిది.